అర్జున్, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేను కూడా ఇంజనీర్ అవుతా మిస్. గుడ్. ఎలా అవుదాం అనుకుంటున్నావు? ఇదే క్వశ్చన్ నన్ను మా టీచర్ అడుగుంటే నాకు అప్పటి నుండి నా కెరీర్ మీద క్లారిటీ ఉండేదేమో. ఊరికే ఫ్యూచర్ అంటూ కన్ఫ్యూజ్ అవ్వకరా. ఒక మాట చెప్తా విను. నీ లైఫ్ మీద, నీ ప్యాషన్ మీద నీ క్లారిటీ ఉన్నప్పుడు నీ ఫ్యూచర్ మొత్తం నీ కళ్ళ ముందు ఉంటారా. కానీ అదే లైఫ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ పాస్ట్ మొత్తం ఫ్లాష్ అయితే నువ్వు వచ్చిన దారి కరెక్ట్ కాదురా. ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. అసలు 5 years తర్వాత నిన్ను ఎలా చూసుకుంటున్నావు? అరే మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవట్లేదు. అరే ఏముందిరా, జాబే. మరి నువ్వు? నేను కూడా జాబే చేద్దాం అనుకుంటున్నారా? మరి నువ్వురా? తెలిసిందేగా మీకు. అరే ఒక్క నిమిషం. అరే నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ రా. మ్యూజిక్కా? అరే మరి మొక్కలకి మ్యూజిక్ ఎక్కడ సెట్ అవుతుందిరా? ఆ ఫీల్డ్లో సెటిల్ అవ్వడం చాలా కష్టం రా. ఇదిగో నా మాట విను. ఏదైనా ఒక హాబీలో అయితే మ్యూజిక్ ఓకే, కానీ నువ్వు మొత్తం అదే చేస్తానంటే మాత్రం అది ఇంపాసిబుల్. ఏం బీటెక్ బాబులు ఇక్కడ మీటింగ్ చేశారు? ఇంకెంత, బీటెక్ అయిపోతే అంతే, తర్వాత లైఫ్లో సెటిల్ అయిపోతారు. విని మాకు బోర్ కొడుతుంది అంకుల్. చెప్పి మీకు బోర్ కొట్టట్లేదా? ఏంటో ఈ కాలం పిల్లలు. అవునరా, ఇందాకే చెప్తున్నా. సర్లే, ఇంకేం మరి 2 years ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని మీరు? అరే అసలు ఎవరు చెప్పారా 10th అయిపోతే లైఫ్ సెట్ అయిపోద్దని? ఇంటర్లో చుక్కలు కనిపిస్తున్నాయి కదా. ఏంటి ఎవరు పట్టించుకోవట్లేదు? సర్లే కానీ, అరే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నేనైతే బీటెక్ రా. మరి రీసెంట్ ఏంటి? నేను కూడా బీటెక్కేరా. మరి నువ్వు? ఏముందిరా, మీకు తెలుసుగా, బీటెక్ ఎలాగో. నేను కూడా బీటెక్కేరా. ఇంటర్ అబ్బాయిలు ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఏంటి సంగతులు? ఇంటర్ ఒక్కటే కరెక్ట్గా చదివితే లైఫ్ సెట్ అయిపోద్ది. మాకు 10th కూడా ఇదే కదా అంకుల్ మీరు చెప్పారు. వీళ్ళతో ఏం మాట్లాడలేమబ్బా. సరేనా మరి 1 year తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? ఏట్రా వీడు ఇంతసేపు బాల్ తేయడానికి? అరే మరి నెక్స్ట్ ఏంట్రా? ఎంపీసీయా బైపీసీయా? నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం కదరా. నేనైతే ఎంపీసీఏ. ఎంపీసీరా? మీరందరూ ఎంపీసీ కాబట్టి నేను కూడా ఎంపీసీఏ. ఏం 10th పిల్లలు బాగా చదువుతున్నారా? ఇంకేముంది, 10th బాగా కష్టపడితే ఇంటర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ అయిపోతే నీ లైఫ్ ఏం అయిపోయినట్టు కాదురా. గ్రాడ్యుయేషన్ అనేది నీ లైఫ్లో ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఫస్ట్ ఫేజ్ నీకు నచ్చినట్టు ఎండ్ అవ్వకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఫేజ్ నీకు నచ్చిన స్టార్ట్ చేసే అవకాశం నీకుంది. నువ్వు అనుకుంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి కూడా నీ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు. సంగీత్, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేను ఇంజనీర్ అవుతా మిస్. అర్జున్? నేను కూడా ఇంజనీర్ అవుతా మిస్. ఓకే, గుడ్. సిట్.